నిర్గమకాండం 18వ అధ్యాయము అధిపతులను ఏర్పరచుట. నిర్గమకాండం 18వ అధ్యాయం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు, మోషే మామ అయిన యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చను. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. మోషే మామ అయిన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చను. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతుల్లో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతుల నుండి ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా, అహరోనును ఇశ్రాయేలుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండని ఎలా అని అడుగుగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వాద్యం ఏదైనాను కలిగినడలా నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సమ్ముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములు వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినడలా నీకు సులువుగా ఉండును. దేవుడిలాగూ చేయుటకు నీకు సెలవిచ్చినడల్లా నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇశ్రాయేలులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులు ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. నిర్గమకాండం 18వ అధ్యాయం. యిత్రో రాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.